ఒకటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పాక్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. వరుసదారులతో ఇరు దేశాలు సైనికులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటి వరకు పాకిస్తాన్ కు చెందిన సైనికులు 60 మంది చనిపోయినట్లు ఆఫ్ఘనిస్తాన్ తెలుపగా, పాక్ మాత్రం 200 మందిని లేపేసినట్లు ప్రకటించుకుంది. పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతంలో ఇరు దేశాల పరస్పర దాడుల పర్వం కొనసాగింది. శత్రు దేశానికి భారీ నష్టం వాటిల్లిందని అటు ఆఫ్ఘనిస్తాన్ ఇటు పాకిస్తాన్ ప్రకటించుకున్నాయి. పాక్ కు చెందిన 25 ఆర్మీ పోస్టులను ధ్వంసం చేశామని అటు ఆఫ్ఘాన్ సర్కార్ వెల్లడించింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా లో సరిహద్దు వెంబడి ఉన్న అంగూర్ అడ్డా, బజౌర్ కుర్రం, డీర్, చిత్రాల్లోని పాక్ ఆర్మీ పోస్టులపై బలగాలు దాడులు చేశాయి. من جديد يوضع إن شاء الله. لك عاية إنسان لا بس وشي بدي حطيه بس أنا مزال خزيرة مزال خزيرة نو مولك فليسان دوك يا جيلك إيه أنت ذا رجال نساتي طح الله أكبر. ఇక పాక్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. వరుస దాడులతో ఇరు దేశాల సైనికులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటి వరకు పాకిస్తాన్ కు చెందిన సైనికులు 60 మంది చనిపోయినట్లు ఆఫ్ఘనిస్తాన్ తెలుపగా, పాక్ మాత్రం 200 మందిని లేపేసినట్లుగా ప్రకటించుకుంది. పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతంలో ఇరు దేశాల పరస్పర దాడుల పర్వం కొనసాగింది. శత్రు దేశానికి భారీ నష్టం వాటిల్లిందని అటు ఆఫ్ఘనిస్తాన్ ఇటు పాకిస్తాన్ ప్రకటించుకున్నాయి. పాక్ కు చెందిన 25 ఆర్మీ పోస్టులను సైతం ధ్వంసం చేశామని అటు ఆఫ్ఘాన్ సర్కార్ పేర్కొంది. ఇక ఖైబర్ పఖ్తూన్ఖ్వా బలూచిస్తాన్ పరిధిలోని బారాముచ్ లో సరిహద్దు వెంబడి ఉన్న అంగూర్ అడ్డా, బజౌర్ కుర్రం, డీర్, చిత్రాల్లోని పాక్ ఆర్మీ పోస్టులపై బలగాలు దాడులు చేశాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సో గత 3-4 రోజులుగా ఇరు దేశాల మధ్య ఎడతెగని దాడులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సుమారు ఒక 60 మంది పైగా పాకిస్తాన్ సైనికులు చనిపోగా 100 మంది పైగా కూడా ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి తీవ్రవాదులు అదేవిధంగా ఆర్మీని హతమార్చమని చెప్పేసి పాక్ ప్రకటించింది. సో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లోని తీవ్రవాదులను హతమార్చాలనే ఒక ఉద్దేశంతో ఈ తీవ్రవాదులు పాకిస్తాన్ టార్గెట్ చేసుకుని దాడిలో పాల్పడుతూ ఉన్నాయి. పాకిస్తాన్ లో తీవ్రవాద కార్యకలాపాలను ఆఫ్ఘనిస్తాన్ పెంచి పోషిస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు పెంచి పోషిస్తున్నారని చెప్పేసి ఒక ఉద్దేశంతో గత 4 రోజుల క్రితమే ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ పై యుద్ధ విమానాలతో దాడికి తెగబడింది. సో అప్పటి నుంచి కూడా రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సో రెండు సరిహద్దు ప్రాంతాల్లో ఇటు పాకిస్తాన్ సైన్యం అటు ఆఫ్ఘనిస్తాన్ సైన్యం ఒకరిపై ఒకరు తీవ్రంగా కాల్పులు జరుపుకుంటున్నారు. సో శనివారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్ ఒక్కసారిగా పాకిస్తాన్ పై దాడికి తెగబడింది. దీంట్లో సుమారు 60 మందికి పైగా పాక్ సైనికులు చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. అదే సందర్భంలో తాలిబాన్ నేతృత్వంలోని ప్రభుత్వం అక్కడ ఉన్న నేపథ్యంలో ఈ పాకిస్తాన్ యొక్క చర్యలను తీవ్రంగా ఖండిస్తుంది. పాకిస్తాన్ పై మరింత దాడులను తీవ్రతరం చేయాలని కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉంది. అనవసరంగా ఆఫ్ఘనిస్తాన్ ను పాకిస్తాన్ రెచ్చగొడుతా ఉంది. ప్రశాంతంగా ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ను పాకిస్తాన్ తమ చేతుల్లో పెట్టుకోవడానికి తమను ఆధీనంలో తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ మండిపడుతా ఉంది. సో ఇప్పటికే పాకిస్తాన్ తమ 19 ఆఫ్ఘన్ ఆర్మీ పోస్టులను కూడా ఆధీనంలోకి తీసుకుంది. సో ఇవి వెంటనే మేము కూడా మా వంతు ప్రయత్నంగా మేము ఎదురుదారులకు తిరుగుతామని చెప్పేసి కూడా ఇప్పటికి ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది. పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో అంగూర్ అట్టా, బజార్ కుర్రం, చిత్రాల్, బలూచిస్తాన్ లాంటి ఈ పోస్టుల పైన పాకిస్తాన్ పోస్టులపై ఆర్మీ పోస్టులు ఆఫ్ఘనిస్తాన్ విరుచుకుపడింది. సో మొత్తంగా మాత్రం ఇటు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య రెండు దేశాల మధ్య రోజు రోజుకు తీవ్రతరం అవుతా ఉంది.
సో ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ చర్యలను తాము ఆఫ్ఘనిస్తాన్ ను పెంచిపోషిస్తున్నట్టు తీవ్రవాద చర్యలను మేము ఊరుకునే పరిస్థితి లేదు, ఈ దాడుల్లో కంటిన్యూ చేస్తామని చెప్పేసి కూడా ఇటు పాకిస్తాన్ చెప్తా ఉంది. మరో సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే ప్రయత్నం చేస్తుంది. సో ఈ రెండు దేశాల మధ్య రోజు రోజుకు పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతా ఉంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఒకవైపు అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలకు కీలక నిలయంగా ఉన్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు తీవ్రవాదులను పెంచి పోషిస్తున్నారు అనే ఒక ఉద్దేశంతో ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేయడమే ఇప్పుడు అంతా కూడా ఒక తీవ్ర చర్చకు కారణమవుతా ఉంది. ఎందుకంటే జైషే మహమ్మద్ లాంటి కీలకమైనటువంటి సంస్థలు, తీవ్రవాద సంస్థలను నెలకొన్నటువంటి పాకిస్తాన్ పుట్టినటువంటి పాకిస్తాన్ అందరికీ అక్కడ ఉన్న జైషే మహమ్మద్ లాంటి వాటి అందరి సంస్థలకు అక్కడ నిలయంగా ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీయే వాళ్ళకు తీవ్రవాదులకు అడ్డా కల్పిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాద నేపంతో దాడులు చేయటం ఏంటనే ఒక వాదన కూడా వినపడుతూ ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో భారత్ సంబంధించి భారత్ పై దాడులు చేసిన ఏదైతే పహల్గాం దాడి ఘటనలో పాకిస్తాన్ తీవ్రవాద చర్య ఉంది, అది బహిరంగంగానే ప్రకటించింది. అక్కడ ఆర్మీ కూడా మద్దతు పలికింది. అందులో ఒక పాక్ మాజీ ఆర్మీ అధికారి కూడా ఉన్నాడని తెలిసిపోయింది. సో ఇవన్నీ ఒకవైపు భారతదేశంపై నిత్యం ప్రతీకారేక్షతో తీవ్రవాద దాడులు పాల్పడుతూ అనేక చోట్ల విధ్వంసం సృష్టిస్తూ అనేక వందలాది మంది భారతీయుల ప్రాణాలను బలిగొంటున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు కొత్త రాగం అందుకొని ఇటు ఆఫ్ఘనిస్తాన్ పై తీవ్రవాదులు ఉన్నారు, తీవ్రవాదులను పెంచి పోషిస్తున్న ఉద్దేశంతో దాడి చేయడం ఏంటని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది. ఆల్ ఖైదా లాంటి అధినేతను హతమార్చింది పాకిస్తాన్ లోనే. సో పాకిస్తాన్ లోనే అంత అంతర్భాగంగా అతనిపై దాడులు జరిగిన ఆపరేషన్ అమెరికా చేసిన పరిస్థితి తెలిసిందే. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి దాడి చేయడం పైన కొన్ని దేశాలు దాని పాకిస్తాన్ తీరును తప్పుపెడుతున్నాయి. సో పాకిస్తాన్ ఆలోచన మరో రకంగా ఉంది ఆఫ్ఘాన్ సంబంధించి. ఎందుకంటే ఇటీవల కాలంలో బెలూచిస్తాన్ సంబంధించి పాకిస్తాన్ లో పెద్ద ఎత్తున అంతర్గత యుద్ధం, బెలూచిస్తాన్ ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్న నేపథ్యంలో బెలూచిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ మద్దతు ఉందేమో, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఆయుధాలు కావచ్చు ఇతరత్ర కొంత ఏదైతే మద్దతు తెలుపుతున్నారు, సహకారం అందిస్తున్నారు అనే ఒక ఉద్దేశంతోనే ఆఫ్ఘనిస్తాన్ ను ఇప్పుడు పాకిస్తాన్ టార్గెట్ చేసుకుందేమో అనే ఆఫ్ఘాన్ భూభాగాన్ని ఉపయోగించుకున్నటువంటి తెహ్రీక్ ఈ తాలిబాన్ టీటీటీ ఉగ్రవాదులు అంటే పాక్ ఖైబర్ పఖ్వాలోని బజాయ్ జిల్లాలో ఇటీవల దాడులు చేశారు. ఈ దాడులో లెఫ్టినెంట్ కర్నల్, మేజర్ సహా 11 మంది సైనికులు మరణించారు. సో ఈ నేపథ్యంలోనే ఈ యొక్క మొత్తంగా కూడా ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ భూభాగం గుండానే ఈ తీవ్రవాద దాడి జరిగింది. పాకిస్తాన్ కర్నల్, మేజర్ చనిపోయాడు, 11 మంది సైనికులు చనిపోయారు. కాబట్టి మొత్తంగా దీని అంతటి కారణం ఆఫ్ఘనిస్తాన్ సహాయ సహకారంతో జరిగిందనే ఉద్దేశంతోనే ఈ దాడులు ఈ మొత్తం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై దాడులకు దిగింది. సో అప్పటి నుంచే ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సో మొత్తానికైతే ఇప్పుడు ఒకరిపై ఒకరు యుద్ధాన్ని తీవ్రతరం చేశారు. సో మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితి రాబోతుంది, మరి నిజంగానే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.